హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో లడ్డూలు. పిల్లలకి స్నాక్స్గా బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ జంక్స్ ఫుడ్స్ కానీ అలవాటు చేయకుండా ఇలాంటి హెల్తీ లడ్డూలు అలవాటు చేస్తే హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి ఫుడ్ మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయగలిగితే చాలా మంచిది. ఇవి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఆరోగ్యం. ఈ జొన్నలతో ఎలాంటి రెసిపీ చేసుకున్నా చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. బాండీ పెట్టి 1 కప్పు వేరుశనగల్ని సన్న సెక మీద బాగా దోరగా వేయించుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకుని చిటపట్లాడి కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో వేయించుకుని అవి కూడా డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకుని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 చెంచాలు నెయ్యి వేసి 2 కప్పులు జొన్నపిండి వేసి బాగా వేయించుకోవాలి. నేను జొన్నపిండి ప్యాకెట్ తెచ్చుకున్నాను, ఆర్గానిక్ జొన్న రవ్వ. దీన్ని 2 కప్పులు వేసుకుని సన్న సెక మీద చాలా బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. దగ్గరే ఉండి బాగా వేయించుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఇది బాగా వేగిపోయి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని 1/4 కప్పు బాదం కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ బాదం, వేరుశనగలు, నువ్వులు అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్. వేరుశనగలు ప్రోటీన్ ఇస్తాయి, బాదం కూడా ఏ విటమిన్ ఇస్తాయి, ప్రోటీన్ ఇస్తాయి, నువ్వులు ఐరన్, కాల్షియం ఇస్తాయి. ఈ జొన్నపిండి మంచి హెల్తీ. ఈ బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది, అందువల్ల ఈ లడ్డు చాలా హెల్తీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బాదం, మనం వేయించుకున్న వేరుశనగలు, నువ్వులు, పుట్నాలు అన్నీ వేసి 4 యాలకులు వేసుకుని మెత్తగా పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దీనిలో మనం 2 కప్పుల జొన్నపిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కూడా ఈ మిక్సీ పట్టుకున్న ఈ పొడిలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వేరుశనగలు, నువ్వులు వేస్తున్నాం కాబట్టి మనకి ఇలా నొక్కితే ఉండ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, కాబట్టి ఇందులో నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వేయించుకున్న జొన్నపిండిలో ఈ మిక్సీ పట్టుకున్న ఈ పొడం వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి వేయకుండా లడ్డు కడుతున్నాను. చూస్తున్నారుగా, నెయ్యి వేయకపోయినా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసుకుంటే లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 20 రోజుల నుంచి నెలల వరకు నిల్వ ఉంటాయి. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకుని టిఫిన్ బాక్స్లో రోజు ఒక లడ్డు పెడుతూ ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా ఉండవు. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇందులో పంచదార వాడట్లేదు, బెల్లం వాడుతున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినవచ్చు. చూస్తున్నారుగా, లడ్డు నెయ్యి కూడా అవసరం లేకుండా ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.